టైంలో ఫోన్ ఎవరు? హలో, ఈ టైంలో చేసావేంట అలేఖ్య? ఇంపార్టెంట్ కాబట్టి ఈ టైంలో కాల్ చేశాను. మార్నింగ్ నీకు డీటెయిల్స్ చెప్పాను, గుర్తుందా? గుర్తుంది. నువ్వు ఆ పనిని వెంటనే చేపించాలి. వాట్? అదంత ఈజీ అనుకుంటున్నావా? ఏం చేస్తావో నాకు తెలీదు ప్రియా. ఆ పనికి రేపే ముహూర్తం పెడుతున్నాను. అలేఖ్య, ఒక్కసారి నా మాట విను. నువ్వు చెప్పింది అర్థమవుతుంది, బట్ అది చాలా రిస్క్తో కూడుకున్న పని. ఒక్కసారి ఆలోచించు. అది చేసేటప్పుడు మనం కొంచెం టైం తీసుకొని. టైం లేదు ప్రియా. నువ్వు టైం తీసుకుంటాను అంటే కుదరదు. చూడు ప్రియా, మొగుడిని కాపురాన్ని కోల్పోవటం కన్నా దానికి కారణమైన ఆడదాన్ని రోడ్డు మీద నిలబెట్టడంలో తప్పులేదు. ఒక్కసారి ఆలోచించు. నువ్వు చెప్పినట్టు చేయడంలో నాకెలాంటి ప్రాబ్లం లేదు, బట్ టైం దొరికితే ఇంకా మనం పగడ్బందీగా చెయ్యొచ్చు కదా. నువ్వు ప్లాన్లు వేసుకుంటూ పర్సన్ కావాలని వెతుక్కుంటూ ఉంటే ఈ పనులేవి కావు. డైరెక్ట్ గా అటాకింగ్. ఈసారి నేను చెప్పినట్టు చేయి. అంతా అనుకున్నట్టుగానే రేపే జరిగిపోవాలి. అదంతా సరే కాని పాప ఉంది కదా, ఆ పాప గురించి ఏమైనా ఆలోచిస్తావా? ఎవరికి పుట్టిన పాప? నేనెందుకు ఆలోచించాలి? అక్కర్లేదు. నేను చెప్పిన పని వెంటనే చేసేయ్. ఏంటి చేస్తావా, లేకపోతే నన్ను వేరే వాళ్ళతో మాట్లాడమంటావా? ఏం ఆలోచిస్తున్నావు? ఆలోచన ఏం లేదు, నువ్వు చెప్పినట్టే చేస్తాను. చూడు, నాకు వాళ్ళందరి గురించి ఏం తెలుసు, ఏం తెలీదు. నాకు నువ్వు ముఖ్యం. నేను చెప్పినట్టు చేస్తావన్న నమ్మకం ఉంది నాకు. సో మనం రేపా పనిలో సక్సెస్ అవ్వబోతున్నాం. సుహాసినికి, భూమికి నీకు మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? ఈ ఇంటికి తనకి ఏ సంబంధం ఉందని చెప్పండి. ఈ ఇంటి పెద్ద కోడలిగా నేను చెప్తున్నాను, సుహాసిని ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. సుహాసిని, నువ్వెక్కడున్నావేంటి? ఏదైనా ప్రాబ్లమా? ఏమైంది సుహాసిని? ఎందుకు బాధపడుతున్నావు? ఎవరైనా ఏమన్నా అన్నారా? అలేఖ్య మళ్ళీ ఏమన్నా అందా? భూమి, నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు. రోజు రోజుకి నా ఆరోగ్యం ఎంత క్షీణిస్తుందో నేను కూడా అంత దిగజారిపోతున్నాను. ఇప్పుడేమైంది? అంత బానే ఉంది కదా? ఏం బాగుంది? ఆ రోజు నేను రాను రాను అంటే నువ్వే తీసుకొచ్చావు. ఇప్పుడు నువ్వు తీసుకురావడం తప్పు కాదు, నేను రావడమే తప్పు. అలా జరిగి ఉండకూడదు. ఒకవేళ వచ్చినా ఇలా చుట్టం చూపులా ఇలా వచ్చి అలా వెళ్ళిపోవాల్సింది. రాఘవ్ కోసం వచ్చాను, రాఘవ్ చూశాను, రాఘవ్ కూడా ధైర్యం చెప్పాను, కానీ వెళ్ళిపోయి ఉండాల్సింది. తప్పు చేశాను. నేను చాలా పెద్ద పొరపాటు చేశాను భూమి. ఎందుకు మీరు అంతగా బాధపడుతున్నారు? మీరు ధైర్యంగా ఉండండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇక మీరు ఉన్నంతకాలం హ్యాపీగా అన్నయ్యతో ఉండొచ్చు. హ్యాపీగా? అది రాఘవ్తో, ఈ ఇంట్లో. ఏం చెప్తున్నా మాధవ్? అలేఖ్య ఎప్పుడైతే పాపతో మీ నాన్న వచ్చేస్తాడని చెప్పిందో అప్పటి నుంచి నాకు భయంగా ఉంది. నిన్న మొన్నటి దాకా పాపకి తండ్రి ఎవరని గుచ్చి అడిగింది. సరేలే, ఆ సమస్య పోయింది కదా అనుకున్నాను. ఇప్పుడు మళ్ళీ కొత్తగా పాపకి
మీ నాన్న వచ్చేస్తాడు అని చెప్తుంది. అంటే అంటే ఏమని అర్థం చేసుకోవాలి? అలేక్ ఏదో కొత్త ప్లాన్ వేస్తుంది. భూమి, ఇక ఓపిక లేదు భూమి. నేనింకా పరిగెత్తలేను. ప్రస్తుతం నా సిచ్యువేషన్ అలా ఉంది.